హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. అమెజాన్ కంపెనీ వాళ్ళు డేటా అసోసియేట్ జాబ్స్ అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఒక డిస్క్లైమర్ అయితే ఇచ్చారనమాట. అమెజాన్ నెవర్ ఆస్క్ ఫర్ ఫీ ఆర్ డిపాజిట్స్ ఇన్ ఎనీ ఫార్మ్ డ్యూరింగ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. ప్లీజ్ క్లిక్ హియర్ టు లెర్న్ మోర్ అండ్ సేఫ్ గార్డ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ పొటెన్షియల్ ఫ్రాడ్స్ అనమాట. సో ఇక్కడ అమెజాన్ వాళ్ళు వచ్చేసి మీ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్కి ఎటువంటి ఒక సింగిల్ రూపీ కూడా మిమ్మల్ని పే చేయమని అడగరనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేటా అసోసియేట్ జాబ్స్ని అయితే వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. జాబ్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు అనమాట, కర్ణాటక. సో మీకు ఇది వచ్చేసి ఈ యొక్క వర్క్ వచ్చేసి మీకు కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కింద అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే వెన్ ఏ కస్టమర్ విజిట్ అమెజాన్ అండ్ టైప్స్ ఆఫ్ క్వారీ ఆర్ బ్రౌజెస్ త్రూ ప్రోడక్ట్ కేటగిరీస్ అమెజాన్ సర్చ్ సర్వీసెస్ టు go to work. Our human label data organization helps search services in providing a better customer search experience by delivering quality data information to help improve AI ML models driving these సర్వీసెస్ అనమాట. సో కస్టమర్స్ వచ్చేసి అమెజాన్ స్టోర్ని విజిట్ చేస్తారు కదా, అమెజాన్ యాప్ని. సో అందులో వచ్చేసి మనం ఎప్పుడు పర్టికులర్గా డ్రెస్సెస్ లేకపోతే శారీస్, లేడీస్ అయితే శారీస్, డ్రెస్సెస్ ఇలా పర్టికులర్ ప్రోడక్ట్ని అయితే మనము సెర్చ్ చేస్తూ ఉంటాం కాబట్టి సో ఆ యొక్క ప్రోడక్ట్ గురించి రిజల్టే వచ్చేలాగా వీళ్ళు అనేది లేబుల్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనము శారీస్ అది సెర్చ్ చేస్తాము, ఆ యొక్క శారీస్ మాత్రమే వచ్చేలాగా వీళ్ళు లేబుల్ డేటాని అయితే ఆర్గనైజ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి వీళ్ళ యొక్క వర్క్ అనమాట. పర్టికులర్గా అదే రిజల్ట్ వచ్చేలాగా డేటాని మెయింటైన్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే అవర్ విజన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కీ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే యాజ్ ఎ డేటా అసోసియేట్. సో ఇక్కడ వచ్చేసి మీరు యాజ్ ఏ డేటా అసోసియేట్గా వాళ్ళు ప్రొవైడ్ చేసిన గైడ్లైన్స్ ప్రకారం మీరు క్విక్గా డెసిషన్ తీసుకునేలాగా ఉండాల్సి ఉంటుంది. అండ్ అలాగే మీట్స్ బిజినెస్ మ్యాట్రిక్స్ అండ్ గోల్స్, దట్ ఈస్ SLA ప్రోడక్ట్స్ అండ్ క్వాలిటీ టార్గెట్స్. సో ఈ యొక్క క్వాలిటీ టార్గెట్స్ని మీరు రీచ్ అయ్యే విధంగా ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్క్ విత్ మినిమల్ డైరెక్షన్, మెయింటైన్స్ రికార్డ్ ఆఫ్ డే టు డే వర్క్ బై అప్డేటింగ్ ట్రాకర్స్ అండ్ వర్క్ ఫ్లో టూల్స్ యాజ్ నెససరీ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనము ఒక ప్రోడక్ట్ని అయితే ఆర్డర్ చేస్తాం కదా, ఆ యొక్క ఆర్డర్ అనేది ట్రాకింగ్ ఎక్కడ ఉంది ఏంటి అనేది మనము ఈ యొక్క అమెజాన్ వెబ్సైట్లో, అమెజాన్ యాప్లో మనం చెక్ చేస్తుంటాం. ట్రాకింగ్ డీటెయిల్స్ అనేవి చెక్ చేస్తుంటాం కదా. సో ఆ యొక్క ట్రాకింగ్ డీటెయిల్స్కి సంబంధించి వీళ్ళు వచ్చేసి అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఎక్కడుంది ఏంటి, ఎప్పుడు మనకు డెలివరీ అవుతుంది అనే దాని గురించి డే టు డే ఆ యొక్క అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మీరు చేయాల్సిన వర్క్ అనమాట. ఫాలోస్ SOP గైడ్లైన్స్ ఆర్ మేనేజర్స్ ఇన్స్ట్రక్షన్ అండ్ ఎన్ష్యూర్ అవుట్పుట్ ఈజ్ క్వాలిటీ కంప్లైంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కాంట్రిబ్యూట్స్ టు ప్రాజెక్ట్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఆపరేషన్ ఎక్సలెన్స్ ఐడియాస్ అండ్ అప్లికేషన్స్ అప్లికేబుల్ అనమాట. రెస్పాన్సిబుల్ ఫర్ గోయింగ్ టైమ్లీ రెస్పాన్స్ టు స్టేక్ హోల్డర్ రిలేటెడ్ టాస్క్ విత్ గైడెన్స్ దట్ ఈస్ యాజ్ పర్ SOP అండ్ రిఫైన్డ్ SLA అనమాట. సో ఇవి మీరు చేయాల్సిన వర్క్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రోయాక్టివ్లీ రైజెస్ ఇష్యూస్ అలారమ్స్ దట్ మే హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ కోర్ డెలివరబుల్ ఆపరేషన్స్ టు మేనేజ్ స్టాక్ హోల్డర్స్. విల్లింగ్నెస్ టు వర్క్ టు సెన్సిటివ్ ఇష్యూస్. సో సెన్సిటివ్ ఇష్యూస్ని మీరు ఫేస్ చేయగల విల్లింగ్నెస్ ఉండాలి, ఇంక్లూడింగ్ బట్ నాట్ లిమిటెడ్ అడల్ట్ కంటెంట్, రిలీజియస్ ఫిలాసఫికల్ సెన్సిటివ్ ఇష్యూస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ట్రబుల్ షూటింగ్ ఇష్యూస్ రిలేటెడ్ టు ప్రాసెస్ అండ్ కండక్ట్ రూట్ కాజ్ అనలైజ్ ఇఫ్ రిక్వైర్డ్ అనమాట. సో ట్రబుల్ షూటింగ్ ఇష్యూస్కి సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలియారిటీ విత్ ఆన్లైన్ రిటైల్ కామర్స్. నెక్స్ట్ వచ్చేసి బేసిక్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. స్పీక్, రైట్ అండ్ రీడ్ ఇంగ్లీష్, ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ అనమాట. సో ఇంగ్లీష్ ఎవరికైతే చదవడం, రాయడం మాట్లాడడం వచ్చుంటుందో సో అటువంటి వాళ్ళు హ్యాపీగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ విత్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రోడక్ట్ అండ్ అప్లికేషన్స్ అనమాట. సో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రోడక్ట్ పైన మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ ఎక్సెల్ ఇన్ అడ్వాన్స్డ్ లెవెల్ అనమాట. సో మీకు వచ్చేసి అడ్వాన్స్డ్ లెవెల్ ఎక్సెల్ పైన మీకు నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. అవర్ ఇంక్లూజివ్ కల్చర్ ఎంపవర్స్ అమెజానియర్స్ టు డెలివర్ ది బెస్ట్ రిజల్ట్స్ ఫర్ అవర్ కస్టమర్స్ అనమాట. సో కస్టమర్స్కి బెస్ట్ రిజల్ట్స్ వచ్చేలాగా
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ యూ హ్యావ్ ఏ డిసబిలిటీ అండ్ నీడ్ ఏ వర్క్ ప్లేస్ అకామిడేషన్ ఆర్ అడ్జస్ట్మెంట్ డ్యూరింగ్ ది అప్లికేషన్ అండ్ హైరింగ్ ప్రాసెస్ ఇంక్లూడింగ్ సపోర్ట్ ఫర్ ది ఇంటర్వ్యూ ఆన్బోర్డింగ్ ప్రాసెస్ ప్లీజ్ విజిట్ ఈ యొక్క వెబ్సైట్ని అయితే మీరు విజిట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ వచ్చేసి మీకు అప్లై ప్రాసెస్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీకు రిక్రూట్మెంట్ పార్ట్నర్ని కాంటాక్ట్ అవ్వమని ఇక్కడ క్లియర్గా కింద మెన్షన్ చేశారు చూడండి. ఈ యొక్క ప్రాసెస్కి సంబంధించి వాళ్ళని కాంటాక్ట్ అయితే సరిపోతుందన్నమాట. అమెజాన్ వెబ్సైట్ amazon.jobsని ఈ యొక్క వెబ్సైట్ని మీరు విజిట్ చేసి వాళ్ళని కాంటాక్ట్ అయితే సరిపోతుందన్నమాట. వచ్చేసి ఇక్కడ అప్లికేషన్ సో ఇది గాస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ అప్లై నో బటన్ పైన క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోవాల్సి ఉందన్నమాట. సో అలా అప్లై నో బటన్ పైన క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీకు ఆల్రెడీ అమెజాన్ అకౌంట్ కనుక ఉన్నట్టయితే మీరు లాగిన్ విత్ అమెజాన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. లేదు అనుకుంటే మీరు న్యూగా క్రియేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో లాగిన్ విత్ అమెజాన్ మీద క్లిక్ చేస్తే ఈ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు సైన్ ఇన్ ఆల్రెడీ ఏ కస్టమర్, మీరు ముందుగా అమెజాన్ కస్టమర్ అయితే సో మీరు ఇక్కడ సైన్ ఇన్ అని సైన్ ఇన్ మీద క్లిక్ చేసేయచ్చు అనమాట. లేదు మేము న్యూ టు అమెజాన్ అనుకుంటే మీరు న్యూగా అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఆర్ ఫోన్ నెంబర్ సైన్ ఇన్ ఆల్రెడీ అయితే మీరు ఈమెయిల్ ద్వారా సైన్ ఇన్ అయి ఉంటే ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. లేక ఫోన్ నెంబర్ ద్వారా సైన్ ఇన్ అయి ఉంటే ఫోన్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేసి మీరు సైన్ ఇన్ అయితే అయి కంటిన్యూ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇలా నెక్స్ట్ వచ్చేసి మీరు గూగుల్ ద్వారా కనుక లాగిన్ అయి ఉంటే లాగిన్ విత్ గూగుల్ మీద క్లిక్ చేసి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీరు న్యూగా క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్రియేట్ వన్ మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ని క్రియేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇలా రావడం జరుగుతుంది. సో చూడొచ్చు క్రియేట్ ఎన్ అమెజాన్ అకౌంట్, ఈమెయిల్ అడ్రస్, మీ యొక్క న్యూ పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అప్పర్ కేస్ లెటర్స్ అండ్ అలాగే లోయర్ కేస్ లెటర్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూమరిక్ అనమాట. స్పెషల్ క్యారెక్టర్ వచ్చేలాగా పాస్వర్డ్ అనేది క్రియేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్ మీద కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్. సో ఆ యొక్క పాస్వర్డ్ని ఇక్కడ కన్ఫర్మ్ చేసి క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే మీకు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు నేను క్రియేట్ చేశాను అనమాట న్యూగా. సో పాస్వర్డ్ అనేది అదే సెట్ చేసుకుంటుంది అనమాట. సో మీరు స్ట్రాంగ్ పాస్వర్డ్ సెట్ అని ఇక్కడ పెట్టేస్తే పాస్వర్డ్ అనేది సెట్ చేసుకుంటుంది. సో తర్వాత ఇక్కడ క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ వెరిఫికేషన్ కోడ్ అని ఇలా మీకు మెయిల్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఆ యొక్క వెరిఫికేషన్ కోడ్ని ఇక్కడ సెట్ చేసేసి వెరిఫై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ సో ఇక్కడ వచ్చేసి మీకు ముందుగా అమెజాన్ అకౌంట్ ఉన్న వాళ్ళకైతే డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది అనమాట. సో కొత్తగా క్రియేట్ చేసుకునే వాళ్ళకు మాత్రం మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది డైరెక్ట్గా తనే సబ్మిట్ అయిపోతుంది అనమాట. మీరు అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట, సబ్మిట్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.